అందరికి నేను మాటిస్తా ఉన్నా, వీళ్ళు వాళ్ళు అని కాదు, మీ ఎమ్మెల్యే పేరు తీసుకుని అక్కడ కొట్టలేదు. ఎందుకంటే కుండ పగిలితే పగిలింది కానీ కుక్క బుద్ధి తెలిసింది అని ఎవడు మనోడు ఎవడు దుర్మార్గంగా మనతో నుండి వెన్నుపోటు పొడిచేటోడు మనకు అర్థమైంది. కాబట్టి అట్లాంటి వాళ్ళ పేర్లు తీసుకొని వాళ్ళని పెద్దోళ్ళని చేయాల్సిన అవసరం లేదు. 10 మందిని మీరు గట్టిగా అనుకుంటే గద్వాలలో పంట పెట్టి తొక్కేసి బాధతోనే చెప్తా ఉన్నాను. ఇన్ని చేసిన తర్వాత గద్వాలకి ఇప్పుడే పెద్దలు చెప్తున్నారు, గద్వాలకి ఏమేం చేసి ప్రజలు మోసం చేయాలని కోరుకుంటారు, మోసపోవాలని కోరుకుంటారు, మోసగాళ్ళని నమ్ముతారు అని రేవంత్ రెడ్డి స్వయంగా చెప్తున్నాడు కదా. నమ్మరేమో అనుకున్నాం. కాంగ్రెస్ పార్టీకి 55 ఏళ్ళ అవకాశం ఇచ్చినా కనీసం మంచినీళ్ళు ఇవ్వలేదు, కనీసం కడుపు నిండా బువ్వ పెట్టలేదు. అట్లాంటి దిక్కుమాలిన పార్టీని ఎవరైనా నమ్ముతారా అనుకున్నాం. కానీ మన వాళ్ళు ఏ కారణం చేతనో కానీ, మీరు గద్వాలు కాదు, పాలమూరులో మిగతా నియోజకవర్గాల్లో మాత్రం నమ్మినరు, నమ్మి ఒక్క పొరలో పడ్డారు. ఈరోజు బాధపడుతున్నారు. ఇవాళ ఒక దగ్గర కాదు, ఎక్కడ పోయినా చెప్తున్నారు, ఎక్కడ పోయినా ఆపి పట్టి మరీ అడుగుతున్నారు, అన్నా ఎన్ని రోజులు చూడాలన్నా ఈ దరిద్రాన్ని, ఏదైనా చూడరాదా ఉపాయం అంటున్నారు. ఇది వాస్తవం నేను చెప్పేది, మీ దగ్గర కూడా అంటా ఉంటారు. మీ ఎమ్మెల్యే గారు పార్టీ మారి మోసం చేసిన దానికి ఒక సామాన్య కార్యకర్తను పెట్టి, ఒక నాయకుడు పెట్టి తప్పకుండా అక్కడ గులాబీ జెండా మీరు ఎగరేస్తారని నమ్మకం కూడా. గత 18 నెలల పరిపాలన చూస్తే మనందరికీ ఒక విషయం స్పష్టంగా అర్థమైంది, రాష్ట్రంలోని ప్రజలకు కూడా స్పష్టంగా అర్థమైనది. ఈ శతాబ్దపు అతిపెద్ద మోసం ఏదన్నా ఉంది అంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అభయహస్తం అనే మేనిఫెస్టో. 420 హామీలిచ్చి ఎవరికి ఏది కావాలంటే అది చేస్తామని చెప్పి అరిచేతిలో వైకుంఠం చూపెట్టి ఆకాశంలో ఉన్న స్వర్గాన్ని కూడా మీ కాడికి తీసుకొస్తాం, మీ ఇంటికి కూడా పెడతామని చెప్పి పచ్చి అబద్ధాలు చెప్పి జూట మాటలు చెప్పి ఈ శతాబ్దపు అతిపెద్ద మోసాన్ని రాహుల్ గాంధీ వచ్చి, సోనియా గాంధీ వచ్చి, మల్లికార్జున ఖార్గే గారు వచ్చి, ప్రియాంక గాంధీ వచ్చి, సిద్ధరామయ్య వచ్చి, ఒకరు కాదు పెద్ద వాళ్ళందరూ వచ్చి రకరకాల డిక్లరేషన్లు, రకరకాల మాటలు, ఎన్ని పచ్చి అబద్ధాలు చెప్పి వాళ్ళ ప్రజలను మోసం చేసినారో ఒక్కసారి గుర్తు తెచ్చుకోమని చెప్పి నేను కోరుతా ఉన్నా. బాధతో కొంత మరి అసంతృప్తితో కూడా చెప్తా ఉన్నా ఈ మాట. అంతా బాగా నడుస్తున్న టైంలో 10 ఏళ్ళు తెలంగాణకు బలమైన పునాది పడి ముందుకు పోతున్న టైంలో ఆ మధ్యలో నేను చిన్నప్పుడు సినిమా వచ్చింది, 2 ఆ 2 కూడా నడిగడ్డలోనే పూర్తికి మీ యొక్క మరి పోరాట పటిమకి మళ్ళొక్కసారి శిరస్సు వంచి ధన్యవాదాలు. గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు ఈరోజు కాదు 25 ఏళ్లుగా